మీ చెల్లెనయ్య అమ్ము అర్జుడు అమ్మోళ్ళు ఇద్దరు అటు ఆ పని చేస్తాను, నేను ఇది చేస్తాను, ఈ కలవాకుతాను. ఏది ఎట్లా కట్ చేస్తాను? ఇదంతా రౌండ్గా నీట్గా కట్ చేస్తే మంచిగా నీట్గా వస్తుంది కదా. చలో స్టార్ట్ చేయరు. హే చిచాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు సద్దుల బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మ అన్నట్టు. తెలంగాణలో ఇదే పెద్ద పండుగ అన్నట్టు మాకు. పెద్ద బతుకమ్మ, దాని తర్వాత దసరా. తెలంగాణలో ఈ పండుగను మస్తు చేసుకుంటారు అన్నట్టు. ఈ పండుగ బతుకమ్మ ఎట్లా చేసుకుంటారు అంటే పూలు అవన్నీ తీసుకొచ్చి బతుకమ్మను వేసి ఇక రాత్రిపూట ఇక పాటలతోటి చేస్తారు అన్నట్టు. మా ఇంట్లో బతుకమ్మని ఎట్లా వేరుతారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఈ వీడియో మొత్తం ఉంటుంది. లాస్ట్ వరకు చూడుర్రి. మా వాళ్ళు ఇప్పుడు కింద మా డాడీ ఇన్ని పూలు తీసుకొచ్చిండు, మా అమ్మ కొన్ని పూలు కొనుక్కొని వచ్చింది. మొత్తం అన్ని కట్టలు కడతారు. ఇక మెల్లమెల్లగా మొత్తం అంతా చూపిస్తా, ఎట్లా బతుకమ్మని చేస్తారు, ఏంది తెలంగాణలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మొత్తం వీడియో మొత్తం ఉంటుంది. ఏమైంది, అవుతుందా? కట్టలు కట్టిరా? ఇది ఇంకా ఫుల్ ఉంది కదా. ఇట్లా పెట్టి ఒక్కొక్కటి కలిపి కట్టలు కట్టాలన్నమాట. ప్రతిసారి మా బతుకమ్మ ఎంత పెద్ద అయితే అంటే నన్ను నడుము దాకా వస్తుంది అన్నట్టు. అంత హైట్ ఉంటుంది. ప్రైజులు ఇస్తే మాక ఫస్ట్. మనకి ఏమేమి ప్రైజ్ వచ్చినాయి రామకృష్ణపూర్ ఉన్నప్పుడు? ఇక్కడ కెమెరా చూసి చెప్పాలి. నువ్వు ఇది ఒక మనిషి అన్నట్టు, ఇది ఒక మనిషి. ఫస్ట్ ప్రైజ్ మనకి ఇది చీరనా? మళ్ళీ సెకండ్ హాట్ బాక్స్. హాట్ బాక్స్ కాదు, టిఫిన్ వచ్చింది. హాట్ బాక్స్ వచ్చింది ఒకసారి బేషన్ వచ్చింది, ఒకసారి మళ్ళీ హాట్ బాక్స్ వచ్చింది. ఇవన్నీ మనం రామకృష్ణపూర్ ఉన్నప్పుడు అక్కడ ప్రైజులు ఇస్తారు కాబట్టి మనకి కంపెనీ వాళ్ళు ఇస్తారు. కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఒకసారి బేషన్, ఒకసారి హాట్ బాక్స్, మళ్ళీ నెక్స్ట్ సారి హాట్ బాక్స్, ఒకసారి మళ్ళీ లాస్ట్ ఇక్కడ అత్తము అనంగా ఇక వచ్చే సంవత్సరం ఇక శ్రీరాంపూర్ పోదాం అనగా 3 తులాల అమ్మవారి విగ్రహం వచ్చింది లాస్ట్ ఇయర్. అదే లాస్ట్ అక్కడ ప్రతి సంవత్సరం ప్రైజులు. ఇక్కడికి వచ్చిన ప్రైజులు లేవు. బతుకమ్మ అందరు మెచ్చుకుంటారు, మంచిగా ఉన్నది. ఇంత పెద్దగా ఎప్పుడు వేసేది, ఎట్లా వేస్తారు ప్రతిసారి పెద్దగానే. అబ్బాయి ఇంత పెద్ద బతుకమ్మ మీరు ఎట్లా వేస్తారు ఏంది అని అంటారు. కానీ ఈ వచ్చిన పంచాలు ప్రైజ్ లేకుండా మంచిది, కానీ అందరు మంచిగా ఉన్నది అంత చాలా అని పేరుతాను. స్పెషల్ అయిన మంచిగా ఏడన్నా పువ్వు తీసుకొచ్చి 2 రోజుల ముందే తంగిడు చెట్టు పోయి తంగిడు వెంపుకొచ్చి మరి కట్టలు కట్టి పేరుతాను. ఇప్పుడు కూడా పువ్వులు ఏదనుకున్నా ఇప్పుడు లాస్ట్ మంచిగా పెద్దగానే వచ్చింది, బాగానే వచ్చింది. పప్పి 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 అటే ఉంటా తిని పప్పి. అయ్యో పప్పి 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 ఇది ఇయ్యరు. అయిపోయినట్టే నాన్న గునుగు. ఇదంతా మా వాళ్ళు ఇట్లా కట్టలన్నీ కట్టేసారు అంతా. ఇదంతా ఏంది మళ్ళీ ఇట్లా కత్తెర పెట్టి కట్ చేసినావా? ఇదా ఇట్లా ఇట్లా పెడితే ఏమవుతుంది? ఇట్లా డైరెక్ట్ అందరు ఇట్లనే, ఇప్పుడు బయట కూడా ఇట్లనే అమ్ముతారు అందరు. ఏది ఎట్లా కట్ చేస్తాను? ఇదంతా రౌండ్గా నీట్గా కట్ చేస్తే మంచిగా నీట్గా వస్తుంది కదా. ఈకలు తోకలు ఉండకుండా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. కలర్ అదినే కూడా నీట్గా ఉంటాయి. ఫుల్ కట్టలైనట్టు పువ్వు బాగానే కట్టలైంది. ఇప్పుడు ఇది సీత జడపు. ఇప్పుడు దీన్ని సీత జడ పువ్వే కదా అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు. వీడు కరీంనగర్ రోడ్డు అది ఏదో చెప్పిండే, ఏదో అన్నాడు, అది కాదు. కుచ్చు పువ్వు, పట్టు కుచ్చుల పువ్వు. పప్పి అబ్బా ఇట్లా ఆయప్పు ఆయప్పు
ఇటు 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 చూసి చెప్పు. ఇగో ఇటు కళ్ళ కొడతా. అయ్యే మీ చెల్లెనయ్య దెబ్బలు అవుతాయి. హలో నోట్లో పెట్టుకో తీసి. ఇగో ఇప్పుడైతే మొత్తం మా వాళ్ళు ఇవన్నీ కట్టలు కట్టేసారు. ఇగో ఇది గునుగు పువ్వును మన సీతజడ పువ్వు. ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇక మా వాళ్ళు కట్టుడు. ఫస్ట్ ఈ తాడుతోటి మొత్తం సెట్ చేస్తారు అన్నట్టు. అది స్టేబుల్గా ఉండడానికి మొత్తం అది ఎంత ఇంత హైట్ వరకు ఎత్తడం వచ్చిన అది మా వాళ్ళు. ఈ పువ్వు అదంతా సెట్ చేసేసరికి ఇంత హైట్ అవుతుంది అది. అందుకే కొంచెం మన ఇల్లు కడితే పిల్లలు ఎట్లా అవసరం పడుతుందో దీనికి కూడా అంతే. ఈ తాడు పెట్టి అవన్నీ సెట్ చేసి కొంచెం గట్టిగా ఉండేటట్టు చేస్తారు, ఆగేటట్టు. ప్రతిసారి అక్కతో వేపిస్తారా? అవునా, చిన్న బతుకమ్మ కూడా అవి ఎందుకు ముట్టుకుంటాను. చలో స్టార్ట్ చేయరు ఇక. కానీ అరే ఫోటో తీసి ఫోటో రెడీ ఉంచు, ఎందుకంటే మళ్ళా రిఫరెన్స్కి పనికొస్తుంది. బయటకి చాను నువ్వు ఏం చేస్తానవరా? కలర్ ఏం కలర్ అద్దుతాను? నీ కలర్ తెలియదారా? కలరు ఏ కలరు? ఏం కలరా? వైలెట్ అంటే వంకాయ కలరు. మంచిగా తీసుకో. ఇక మామకి కలపత్తలే, అందుకే మళ్ళీ మా అమ్మ తీసుకొని మా అమ్మ కలుపుతాను. అన్న ఏం చేస్తాను అన్న? కనబడతలేదా? అయ్యో కలర్ కలుపుతాను. అర్జుడు అమ్మోళ్ళు ఇద్దరు అటు ఆ పని చేస్తాను, నేనేమి ఇది చేస్తాను. ఈ కలర్ అద్దుతాను. ఇగో ఇది ఇట్లా కలర్ అద్ది ఇట్లా మంచిగా ఒత్తి వెళ్తే నీట్గా కలర్ అంటుకుంటుంది. ఒకటే గునువుతోటి రెండు కలర్స్ పెట్టచ్చు నీట్గా. ఫస్ట్ కట్టిన ఈ తాడ్లు ఇప్పుడు ఉపయోగపడతాయి. ఇట్లా ఊగకుండా ఇట్లా 4 సైడ్లు ఉన్నది కదా, ఇట్లా కట్టేస్తే ఊగకుండా ఉంటుంది, ఎటు కింద పడకుండా మంచిగా బ్యాలెన్స్ అవుతుంది బతుకమ్మ. చిన్న బతుకమ్మ వేసేటోళ్ళకి అవసరం లేదు, ఇట్లా పెద్ద వేసే వాటికి కంపల్సరీ. పొద్దంతా కష్టపడి చేస్తే బతుకమ్మ సూపర్ వచ్చింది. దాన్ని తీసుకొని హాల్లో పెట్టి అందరం అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం, ఫ్యామిలీ ఫోటో. ప్రతి సంవత్సరం మా అమ్మనే బతుకమ్మని ఎత్తుకొని ఇంటికా నుంచి తీసుకుపోతుంది. మా అమ్మ ఈ ఏజ్ లో కూడా ఇంత పెద్ద బతుకమ్మ ఎత్తుకున్నా అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. బంగారు కొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములారు ఎదురా చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ప్రతి నీళ్ళకు పోతే పరమేశ్వరురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుకములితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడు. మా వాళ్ళందరూ రాత్రంతా బతుకమ్మ ఆడుకొని పొద్దుగల 6కి నిమజ్జనం చేసిరు. అంటే రాత్రంతా వీళ్ళు బతుకమ్మనే ఆడిరు. బతుకమ్మ అంటేనే ఆడోళ్ళ పండగ, ఇక వాళ్ళ ఇష్ట రాజ్యం. అందుకే ఈ రాత్రంతా బతుకమ్మ ఆడుకుంటూనే ఉన్నారు.